నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం జనవరి 17, 2025 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 6:39 సూర్యాస్తమయం సాయంత్రం 5:56. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పుష్యబహుళ చవితి. చవితి తిథి జనవరి 17 శుక్రవారం తెల్లవారితే 4:26 జనవరి 18 శనివారం తెల్లవారితే 5:31 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. అంటే శుక్రవారం పూర్తిగా చవితి తిథి అనేది ఉంటుంది. తదుపరి పుష్యబహుళ పంచమ తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మగ నక్షత్రం జనవరి 17 శుక్రవారం మధ్యాహ్నం 1:22 వరకు ఉంటుంది. తదుపరి పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి సింహరాశి. సింహరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు సింహరాశిలోకి చెందుతారు. యోగం సౌభాగ్య రాత్రి 12:56 వరకు. తదుపరి శోభన. కరణం భవ సాయంత్రం 4:46 వరకు. తదుపరి బాలవ రేపు తెల్లవారితే అనగా శనివారం తెల్లవారితే 5:33 వరకు. తదుపరి కౌలవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 9:58 నుండి రాత్రి 11:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:47 నుండి ఉదయం 9:31 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 నుండి మధ్యాహ్నం 1:10 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 8:33 నుండి ఉదయం 9:53 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:17 నుండి ఉదయం 6:05 వరకు. అమృత గడియలు ఉదయం 10:51 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, సైంధవుడు ఏ దేశానికి రాజు? ఆప్షన్ ఏ సింధు రాజ్యం, బి హస్తినాపురం, సి ద్వారకా. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో వచ్చి కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వరాపటి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న అయితే అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, వనవాసంలో పాండవులు ఆవుల రక్షణకి పనిచేసింది ఎవరు? ఆన్సర్ బి సహదేవుడు అండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఇవి ఈరోజు ప్రశ్నలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు. ఈరోజు సంకటహర చతుర్థి అండి. మనకి ఈరోజు చవితి తిథి పూర్తిగా ఉంది. సూర్యోదయంతోనూ మరియు చంద్రోదయంతో కలిపి ఈరోజు ఉంది కాబట్టి ఈరోజు సంకటహర చతుర్థి అనేది జరుపుకుంటాము. మరి ఏ నామంతో సంకటహర చతుర్థి పూజ చేసుకోవాలి, మరి పూజా సమయాలు ఏంటి, ఏ సమయంలో మనము ముడుపు కట్టుకోవాలి, అదేవిధంగా మనకి ఏ జిల్లాల వారైతే చంద్రోదయ సమయాలు ఏంటి, ఆ చంద్రోదయ సమయంలో ఆర్గ్యం ఇస్తాం, మరి ఆ సమయాలు ఏంటి అనేవి కావాలంటే వీడియో పెట్టానండి. మీకు ఎండ్ కార్డ్స్లో కనిపిస్తుంది, లేదా నా ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు. ప్రతి నెల సంకటహర చతుర్థి పూజా సమయాలు, చంద్రోదయ సమయాలు అయితే ఉంటాయి. మీ జిల్లా పేరు చెప్తే తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. మరి అదేవిధంగా ఈరోజు ఎన్నికల కమిషన్ జ్ఞాపక దినోత్సవం అండి. మరియు బాక్సర్ మహమ్మద్ అలీ జయంతి కూడా, మరియు అనిల్ కుంబ్లే బౌలర్
ఇదే రోజు 600 వికెట్లు సాధించారండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. అదేవిధంగా సంకటహార చతుర్థి పూజ చేసుకునే వాళ్ళు తప్పనిసరిగా వ్రత కథలు అనేది చదవాలండి. ఆ వ్రత కథల వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను. మీకు అవసరం అనుకుంటే ఆ వీడియో పెట్టుకుని వ్రత కథలు అనేవి వినొచ్చు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.